వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను విజయ్. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ దినపత్రిక చూసినట్టయితే కనుక సుంకాలు తప్పవని మోదీకే చెప్పా, నాతో ఎవరూ వాదించలేరని స్పష్టం చేశా, అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటి, వారి దగ్గర చాలా డబ్బు ఉంది, భారత ప్రధాని ప్రజల పట్ల నాకు అత్యంత గౌరవం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. అలాగే ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా, దేశ రాజధాని ప్రాంతానికి 4వ మహిళా సీఎం, కొత్త వరవడిని కొనసాగిస్తున్న భాజపా, తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకి అవకాశం, నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం, ప్రధాని ఎన్డీఏ నేతల హాజరు, పర్వేష్ వర్మకు దక్కని పదవి. అలాగే హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలు మే 4 నుంచి 31 వరకు 140 దేశాల నుంచి హాజరు కానున్న యువతులు. అలాగే 25% రాయితీతో ఎల్ఆర్ఎస్ మార్చి 31 వరకు గడువు, అక్రమ లేఅవుట్లలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్కు అనుమతి, సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లోనే ఫీజు చెల్లించవచ్చు, మంత్రులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అలాగే ప్రజలకు నచ్చి రాలేదు, అధికారం అచ్చి రాలేదు, కాంగ్రెస్పై బారాసాద్ నేత కేసీఆర్ ధ్వజం, ఈ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతుంది, ఇక లేవదు, ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నిక ఖాయం, 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్ళీ పోరాడదాం, 100% మళ్ళీ అధికారం మనదే, ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ, బారాసా విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్. అలాగే రాష్ట్రంలో భారీ పశు వైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం, ఇప్పటికే హైదరాబాద్ నుంచి 14 రాష్ట్రాలకు సరఫరా, తీవ్ర డిమాండ్ నేపథ్యంలో కొత్త కేంద్రం స్థాపనకు అడుగులు, డిపిఆర్ను సిద్ధం చేసిన పశు సంవర్ధక శాఖ. అలాగే హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు నిలిపివేత, మార్చి 3 వరకు అమలులో ఉండేలా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ఆయన అరెస్టుపై స్టే పొడిగింపు, కోర్టులతో ట్రిక్స్ చేయవద్దని పోలీసులకు న్యాయమూర్తి హితవు. అలాగే బీటెక్ కరీంనగర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే, ఈసారి 15% నాన్ లోకల్ కోటా ఎత్తివేత, సర్కారుకు ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు, నేడు ఎఫ్సెట్ నోటిఫికేషన్, 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ. అలాగే నూతన సిఎస్సి జ్ఞానేష్ బాధ్యతల స్వీకరణ, ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషి కూడా. రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రంలో కేసీఆర్ ఉండరు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఆయన మాట్లాడడం సిగ్గుచేటు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇది ప్రధానంగా ఈనాడు తెలంగాణలో వచ్చిన వార్తలు. అలాగే నమస్తే తెలంగాణ చూసినట్లయితే కనుక తెలంగాణ కన్నీరు తెలిసింది బీఆర్ఎస్కే, జనం గుండెలొచ్చి గులాబీ జెండాని చెరిపివేశారు కేసీఆర్. తెలంగాణ అసాధారణ పోరాట చైతన్యం ఆవిరి కావద్దు, మరో పేరుతో మళ్ళీ అడుగు వేసేందుకు చంద్రబాబు కుట్ర, ఇంత తెలివి తక్కువ పాలనను నా జీవితంలో చూడలేదు, కాంగ్రెస్ మోసాలను తెలంగాణ సమాజం గ్రహించింది, రైతులు మహిళలు వృద్ధులు అన్ని వర్గాల్లో ఆగమైనాయి, 14 నెలల్లోనే 57 మంది విద్యార్థులు చనిపోయినారు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బంపర్ మెజారిటీతో గెలుస్తాం, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పు రాబోతుంది, ఆయన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పక్కా సిద్ధం కాండి, కేసీఆర్ పాలనలో కొత్త శిఖరాలకు, తెలంగాణ విజయ ప్రస్థానంపై ప్రశంసల జల్లు, 3 ఏళ్లలోనే 3.25 లక్షల కోట్ల పెట్టుబడులు, దేశీయ ఐటీ ఎగుమతుల్లో 31% రాష్ట్రానిదే, జీఎస్టీపీ తలసరి సాగు విస్తరణం అన్నిటా రికార్డే. అలాగే కేసీఆర్ ఫోటో ఉన్నదా, టీ స్టాల్ మూసాయి, చిరు వ్యాపారిపై అధికార జులుం, సిరిసిల్లలో సర్కారు కక్ష సాధింపు చర్యలు, ట్రేడ్ లైసెన్స్ లేదని బల్దీ అధికారుల సాకు, కలెక్టర్ మూయించివేశారని బీఆర్ఎస్ విమర్శలు, ఇప్పటికే ప్రతిపక్ష నేతలకు అరెస్టులు వేధింపులు, ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాం, దేన్ని మరువం, ఖచ్చితంగా జవాబుచ్చి తీరుతాం. అలాగే కోర్టుతో గారడిన, ఇదొక్కటే చెప్పి బయట వేరే చేస్తున్నారు, ఇటు గడువు కోరుతూ అటు దర్యాప్తు ఏమిటి, పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రాధాకిషన్లపై దర్యాప్తు నిలిపివేత, అరెస్టుపై స్టే కొనసాగింపు. అలాగే ఫామ్ ల్యాండ్స్పై మీకేం హక్కు, వాటిని కొనద్దని హైడ్రా ఎలా చెప్తుంది, ఫ్రీలాన్స్ అమ్మకాలను ఆపగలరా, తెలంగాణ వాళ్ళెవరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని బతకొద్దా, ఇప్పుడు జరిగిన రియల్టర్స్ అసోసియేషన్, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరిక. ఇది ప్రధానంగా నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఈనాడు దినపత్రిక చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా సుంకాలు తప్పవని మోదీకే చెప్పా, నాతో ఎవరూ వాదించలేరని స్పష్టం చేశా. అలాగే జగన్ జమానాలో కేంద్ర పథకాల విధ్వంసం విలువ 39,642 కోట్లు, నష్టపోయిన ప్రజలు 1.83 కోట్ల పైమాటే, భూసార కార్డుల జారీ నుంచి వైద్య కళాశాలల నిర్మాణం, మౌలిక సౌకర్యాల కల్పనకు వరకు వైఫల్యమే, ఎస్సీ ఎస్టీలు బీసీలు ఈబీసీలు శిశువులు రైతులు మహిళలు అంతా బాధితులే. అలాగే మిరప రైతులకు సాయం చేయండి, ధరల వ్యత్యాసం కింద 75% పంటకు మద్దతు అవసరం, రాష్ట్ర ఆర్థిక స్థితి దృష్ట్యా 100% కేంద్రమే భరించాలి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి చంద్రబాబు లేఖ, మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి, రైతుల పక్షాన చంద్రబాబు గట్టిగా నిలబడలేకపోతే తీవ్ర పరిణామాలు, గుంటూరు మిర్చి యార్డ్లో వైకాపా అధినేత జగన్, మీ హయాంలో మిర్చి ధర 27,500 అంటూ అబద్ధాల, జగన్ మానసిక స్థితి సరిగ్గా లేనట్లుంది, మంత్రి అచ్చెన్నాయుడు మండిపాటు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై జగన్ సహా 8 మందిపై కేసు,
అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా, దేశ రాజధానికి 4వ మహిళా సీఎం, కొత్త వరవడిని కొనసాగిస్తున్న భాజపా, తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకి అవకాశం. అలాగే నేడు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ, ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు, నూతన సీఎస్సీగా జ్ఞానేశ్వర్ బాధ్యతల స్వీకరణ. ఇది ప్రధానంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వార్తలు. అలాగే సాక్షి దినపత్రిక చూసుకున్నట్టయితే కనుక రైతు బతికే పరిస్థితి లేదు, చంద్రబాబు ఇకనైనా కళ్ళు తెరువు, గుంటూరు మిర్చి యార్డులో వైఎస్ జగన్ కన్నెర్ర. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, పత్తి, మినుము, కందులు, టమాటా అదే దుస్థితి, దిగుబడులు పడిపోయాయి, పంటలకు మద్దతు ధర లేదు, రైతన్నకు భరోసా కరువు, సూపర్ 6 హామీలన్నీ ఎగ్గొట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేశారు, అన్నదాతల ఆగచాట్లు కనబడుతున్నా కళ్ళు మూసుకుని కూర్చుంటారా, గిట్టుబాటు ధరలు కల్పించి పెట్టుబడి సాయాన్ని అందించండి, భారీగా తరలి వచ్చిన రైతన్నలతో కిక్కిరిసిన గుంటూరు మిర్చి యార్డు. ప్రభుత్వ నిర్ణయానికి మాది బాధ్యత కాదు, హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను కమిటీ తెలుస్తుంది, సీఎం లేఖకు మేము కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా, ఎట్టకేలకు బీజేపీ అధిష్టాన నిర్ణయం, కొనసాగిన కొత్త ముఖం ఆనవాయితీ, ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి. అలాగే దేశంలో ఏటా 15 లక్షల సర్జికల్ ఇన్ఫెక్షన్ కేసులు. అలాగే భారత్కు సాయం అవసరం లేదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా అబద్ధాల వలలో ట్రంప్, నాకు ప్రజాదరణ లేదనేది వట్టి మాట, ట్రంప్ వ్యాఖ్యలకు ధీటుగా స్పందించిన జెలెన్స్కీ. అలాగే వట్టి హడావడి, మందులే లేవు మరి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు కల్పించని కూటమి ప్రభుత్వం, మరోవైపు ఆకస్మిక తనిఖీలు, ఐవీఆర్ఎస్ సర్వేల జోరు, విజయవాడ జీజీహెచ్ వైద్య శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీని, అదే సమయంలో బయటిక మెడికల్ స్టోర్ వద్ద బారుతీరిన రోగులు. అలాగే బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులో ఉంది, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి దామోదర నాయుడు వెల్లడి. ఇది ప్రధానంగా సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు.